ఇంగ్లాండ్ టూర్లో ఉన్న టీమిండియాపై ఈసారి పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే సీనియర్లు కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ రిటైర్ కావడం, కొత్తగా శుభ్మన్ గిల్ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకోవడం, ఎక్కువగా యువ ఆటగాళ్లే ఈ టూర్కు రావడంతో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు అనుకుంటున్నారు. కానీ గత కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన తీసుకట్టుగా తయారవుతుండడంతో హెడ్ కోచ్ గంభీర్పై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. పరిమిత ఓవర్ల ఫార్మేట్లో జట్టును బాగానే నడిపిస్తున్న గంభీర్ రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం వరుస పరాభవాలతో విమర్శల్లో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని టెస్ట్ ఫార్మేట్ నుంచి కోచ్గా తప్పిస్తారన్న ప్రచారం మొదలైంది. కానీ బీసీసీఐ మాత్రం గంభీర్పై పూర్తి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా బోర్డు అధికారి ఒకరు దీనిపై స్పందించారు. అతని పదవీకాలం పూర్తయ్యే వరకు కోచ్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. పైగా ఫార్మేట్కో కోచ్ భారత క్రికెట్లో వర్కౌట్ కాదన్నది బోర్డు అభిప్రాయంగా ఉందని కూడా చెబుతున్నారు. ఫార్మేట్కో కెప్టెన్ అంశంలో మొదట వెనకడుగు వేసిన బీసీసీఐ తర్వాత సీనియర్ రిటైర్మెంట్తో యూటర్న్ తీసుకుంది. ఇదే తరహాలో కోచ్ విషయంలోనూ బోర్డు వ్యవహరిస్తుందేమోనని చాలామంది అనుకుంటున్నారు. కానీ హెడ్ కోచ్ విషయంలో మాత్రం బీసీసీఐ తన నిర్ణయం మార్చుకునేది లేదని సమాచారం. దీంతో ఇంగ్లాండ్ టూర్లో భారత్ 0-5తో సిరీస్ ఓడిపోయినా కూడా గంభీర్ను మార్చే అవకాశం లేదని తేలిపోయింది. కాగా జూలై నెలతో కోచ్గా గంభీర్ ఏడాది పూర్తి చేసుకుంటున్నాడు. ద్రావిడ్ తర్వాత బాధ్యతలు తీసుకున్న గంభీర్ హయాంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టెస్టుల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. స్వదేశంలో కివీస్ చేతిలో వైట్ వాష్ పరాభవం, తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సైతం చేజార్చుకుంది. అలాగే WTC ఫైనల్ కూడా క్వాలిఫై కాలేకపోయింది. గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా తాను ఆడిన చివరి 9 టెస్ట్ మ్యాచ్ల్లో ఏకంగా 7 ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్లో గెలిచే స్థితి నుంచి ఓటమి పాలైంది.